అబ్బబ్బా! మీరేనండి. ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? కొంపదీసి కలగాని కంటున్నారా ఏంటి? ఒక కళ అండి, ఒక తీయని కళ. ఆహా! కాలేజీలోనే టాపర్ అనుకున్నాను. ఇలా పట్టపగలే కలలు కంటంలో కూడా మీరు టాపరేనండి. నిజమంటారా? నిజమేనండి. ఆ కళలో కనిపించింది ఒక దేవత. ఇలలో వినిపించాలి కదా. ఏంటి? దేవత? ఎవరా దేవత? ఆ దేవత నన్ను కరుణించి కళలో ఇలలో కరుణించాలి కదా. అబ్బబ్బో! ఈ వయసులోనూ అది ఈ టైంలో కలలు కంటున్నారంటే ఖచ్చితంగా మీరు ప్రేమలో పడ్డారన్నమాట. అది ప్రేమ అంటావా దేవి? అబ్బా! ఈ టైంలో కలలు కంటుంటే ఇది ప్రేమ దోమ కాకపోకుండా ఇంకా ఏమవుతుంది స్వామి? అంత ఆ కళ నిజమవుతుందంట దేవి. ఎందుకు నిజమవ్వదు? మీలాంటి వ్యక్తిని ఆ అమ్మాయి ఎవరో గాని అబ్బబ్బా! చాలా అదృష్టవంతురాలు. అవునా? అవును పవన్. అది సరే గాని పవన్, నాకు ఈరోజు ప్రోగ్రామ్ ఉంది. నేను ఖచ్చితంగా వెళ్ళాలి. ఎక్కడ ఎప్పుడు? ఈరోజే నాగార్జున ఆడిటోరియంలో ది గ్రేట్ పాప్ సింగర్ రాజాది ప్రోగ్రామ్ ఉంది. నేను ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ ప్రోగ్రామ్ కోసం నేను చానాలుగా ఎదురు చూస్తున్నాను. ఇంతకీ మీరు కూడా వస్తారా? నేనా? బాబా, మీరెందుకు వస్తారులేండి. అస్తమాను అమ్మాయిల చుట్టూ తిరిగే వాళ్ళని వదిలేసి ఇలాగ పుస్తకాల చుట్టూ తిరుగుతారు కదా. మీలాంటి వారికి నేను తప్ప ఇంకెవరు ప్రేమిస్తారు? సరే పవన్, నేను వెళ్ళి వస్తాను. బాయ్. మనోహరి సఖి మాధురి ప్రియ కదా ప్రియమైన అక్క చెల్లెలకు, ప్రతి తెలుగింటి ఆడబిడ్డకు, సోదరి సోదరమణులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసిన వారందరికీ నా పేరు తెలుసు అనుకుంటాను. మై నేమ్ ఈస్ రాజా. నా గానంతో మీ అందరిని ఆనందపరచగలని నా నమ్మకం. ఒక పేద కళాకారుని సహాయార్థం కోసం ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నా గానంతో పాటు మిస్ శాంతి తన ఒంపు తొంబులతో నాట్య విన్యాసాలతో మనందరినీ ఆనందపరుస్తుంది. మిస్ శాంతి, కమాన్.
రెడ్డు రెడ్డు బుక్కే రెడ్డు సికే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ట్రెడ్ వేసా తకధిం ధన ధన చదువులే కలిపి కిలాకిగా పెదవులే రెడ్డు రెడ్డు బుక్కే రెడ్డు సికే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ట్రెడ్ వేసా ఓయ్ అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయమ్మ అమ్మ నీనున్నది బుక్క ఎంత లేతగా ఉండదే మొక్క అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయమ్మ వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా పురుషుల్లో నా పుంగవా పులకింతుస్తే ఆగవా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయమ్మ అమ్మ నీనున్నది బుక్క ఎంత లేతగా ఉండదే మొక్క మహముత్తొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువేస్తా నీతో నడిపేస్తావా నాయక మహముత్తొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువేస్తా నీతో నడిపేస్తావా నాయక ఊరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో భోగిస్తావా బాలిక కోరమీసంలో కోపం కోరుకుంటున్నా కోరగంటగా కొరికేసినా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలినా ముత్తొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువేస్తా నీతో నడిపేస్తావా నాయక కంగ్రాచులేషన్స్ రాజా. గ్లాడ్ టు మీట్ యు. హూ ఆర్ యు? నా పేరు దేవి. అచ్చా, మీరన్నా మీ పాటలన్నా నాకు చాలా ఇష్టం. నేను మీ అభిమాని. కాంప్లిమెంట్. రాజా, నాకు కొంచెం ఆటోగ్రాఫ్ ఇస్తావా? షూర్ దేవి. ఇక్కడ కూడా. ఏ చిలిపి. సరే దేవి, ప్రోగ్రామ్ అయిపోయి చాలా సమయం అయింది. నాకు ఇంకో ప్రోగ్రామ్ ఉంది, వెళ్తున్నాను. బాయ్. అప్పుడే వెళ్ళిపోతున్నారా? తప్పదు దేవి, వెళ్ళక తప్పదు. సరే రాజా, బాయ్. ఓకే బాయ్ దేవి. నేను గాలి గోపురం నీవు ప్రేమ పాగురం వచ్చి క్షణం ఇది తెల్ల కాగితం, తీగ తీగ సంతకం, ఊరుకున్న ఈ దినం. ప్రేమకు దేవత నీవని కలసి నామది నీ కథ కోవెల చేశా ఓ ప్రియా.
కబీలా ఇతని పేరు టైగర్ శివాస్ సాడిస్ట్ విలన్. ఇతని పేరు చెప్పి ఏ కాలేజీలో అయినా ఏ ఊరిలో అయినా అమ్మాయిలు హెడలెత్తిపోవాలి, అంత సాడిస్ట్ ఇతను. ఇతని పేరు టైగర్ శివ. నమస్తే టైగర్ అన్న. ఎవర్రా బద్మాష్? నేనన్నా నాగుని పెద్దన్న పంపించాడు. ఎవడ్రా నీ అన్న? ఈ మహా సామ్రాజ్యానికి నేనే నేనే తిరుగులేని అన్నను. మందుగుండు సామర్థ్యం నుండి మరుణ ఆయుధాల దగ్గర నుండి మందుగుండు సామర్థ్యం వరకు నా అనుమతితోనే నడవాలి. ఈ మాఫియా సామ్రాజ్యానికి నేనే నేనే కింగ్. ఈ మగటం లేని కింగ్ ఆఫ్ ద కింగ్ ఈ టైగర్ శివ. ఇక్కడ ఇక్కడ నాకు తెలియకుండా ఎవరు కూడా ఊపిరి పీల్చడానికి లేదు. అట్లాంటిదే నువ్వు నా దగ్గర పెద్దలను సంబోధిస్తావా? ఎవరా నీ అన్నా? శాంతించన్నా, శాంతించు. మా అన్న మలుదర పంపించాడు. అరే బచ్చా, అచ్చా అలా చెప్పు. ఈ భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద పట్టణాల్లో ఏ అల్లర్లు జరగాలన్నా, బాంబులు పేలాలన్నా ఈ టైగర్ శివ కనిసైగా చేయనిదే ఏ పని జరగదు. ఈ టైగర్ శివ తలుచుకుంటే ప్రభుత్వాలే దిగిపోవాలి. ప్రజా జీవనం యావస్తు సవాలు గుట్టలుగా మిగిలిపోతాయి. ఇంతకు నువ్వు వచ్చిన పని? మీరిచ్చిన ఆర్డర్ ప్రకారం ఆ సరుకు తెచ్చాం. మరి మీ సరుకు సిద్ధమే. మరి అయితే తీసుకువెళ్తాను. మీ స్థావరం వెనుక మర్రి చెట్టు ఉందా? ఉంది. ఆ మర్రి చెట్టుకు 3 అడుగుల దూరంలో మీరు చంపి పడేసిన జయచంద్ర సమాధి ఉందా? అయినా శవింశం నాగు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరో చూడలేదనుకుంటుంది. అట్లాగే ఈ టైగర్
ఈ టైగర్ తెలియకుండా ఏది ఉండదు. ఆ జితేంద్ర తలవైపు త్రవ్వితే దొరుకుతుంది నీ సరుకు. అలాగే అన్న, మీ అన్నతో చెప్పు కరెక్ట్గా మీ సరుకు పంపమని. ఈ విషయంలో ఏదైనా తేడా జరిగితే మీ ఏరియాను ఒకే బాంబుతో మచిలీపట్నం చేసేస్తా. ఖబర్దార్. అయినా శవ విషయం నీకెలా తెలుసు అన్నా? ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఈ టైగర్ శివ అనుకున్న పని అన్నట్లుగా జరిపించడం ఈ టైగర్ శివకు అలవాటు. शप्पा शप्पारे इसकी जप्पा कस्तूरी आरी कोरी पसिफिक तीरी आरी पापा आरी अरे बाबा आरी शप्पा शप्पा शप्पारे इसकी जप्पा कस्तूरी आरी कोरी पसिफिक तीरी आरी पापा आरी अरे बाबा आरी आराटम दे करे आराटम नहीं दूर करे अरे बाबा अरे अरे बाबा अरे సాచాల్లో ఎండలు బలాదు ఎండాల్లో చోటలు బలాదు ఒత్తుల్లో హత్తులు బలాదు ఆవురాయి నరదాల్లో కిక్కులు బలాదు మరదాల్లో టెక్కులు బలాదు ఒత్తుల్లో హత్తులు బలాదు కోటి కల్పదల్ అందం గంధం కోసం గద నీలాగాలిస్తా అన్నింటే మాత్రం అసుపల్లా బాలిస్తా గచ్చే మరించి గజలే పారించి తాజాగా తాగించరు అరే బాబా రే అరే బాబా రే చప్ప చప్ప చప్పారే ఇసుకు చప్ప కస్తూరే దారి కోరే అతుక్కు తీరే ఆరి పాప ఆరి ఆరి పాప ఆరి
చష్మాలో చుక్కల షికారి ఓషన్లో షరతుల షికారి ఈ కంట్లో షోకుల షికారి ఇప్పేయమే పురి అంతా సూర్యుడి షికారి నైట్ అంతా చంద్రుడి షికారి నేనైతూ నాది షికారి నరిచేయడమే మరి సుందర సామ్రాజ్యంలో సూతానే నేనంట లడికి పులకి కళ్ళం రాబాడే నా వంట నీతో ఇవాళ ఎంతో ఖుషిగా పాడించే ఆరే బాబా రే ఆరే బాబా రే చప్ప చప్ప చప్పారే ఇష్కు దెబ్బ కసుకోరే ప్యార్ తోరే పసుపు తీరే ఆరి పాప ఆరి ఏ ఆరి పాప ఆరి ఆరాధం దే కోరే అనకొండే కరే ఆరి పాప ఆరి ఆరి పాప ఆరి ఏ నమించి పోరే